బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా నాగార్జున గవర్నమెంట్ కాలేజ్ అధ్యక్షుడిగా నీలకంఠం నాగరాజును ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి పక్షాన నీలకంఠం నాగరాజుకు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ, నా నియామక పత్రం అందజేసినటువంటి బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు నల్లమధు యాదవ్ నిర్వహించే కార్యక్రమంలో తాను పాలు పంచుకుంటానని, బీసీల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానన్నారు. బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా నాగార్జున గవర్నమెంట్ కాలేజ్ అధ్యక్షుడిగా నీలకంఠం నాగరాజు ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి పక్షాన నీలకంఠం నాగరాజు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ, నాకు నియామక పత్రం అందజేసినటువంటి బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు నల్లమధు యాదవ్ నిర్వహించే కార్యక్రమంలో తాను పాలు పంచుకుంటానని, బీసీల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానన్నారు. తనను నియమించినందుకు మధుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చొక్కల చరణ్ తేజ, అనుముల మనోజ్, పాలకూరి నవీన్ తదితరులు పాల్గొనడం జరిగింది. నీలకంఠం నాగరాజు ఎన్జీ కాలేజ్ అధ్యక్షుడిగా నియమితమైనందుకు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నాగరాజు బీసీ విద్యార్థుల పక్షాన, మన నల్గొండ కాలేజ్ స్టూడెంట్స్ పక్షాన కొట్లాడుతూ, అలాగే 42% రిజర్వేషన్ కోసం కూడా కొట్లాడతారని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నల్గొండ జిల్లా బీసీ విద్యార్థి సంఘం ఎన్జీ కాలేజ్ గవర్నమెంట్ అధ్యక్షుడిగా నీలకంఠం నాగరాజు గారు నూతనంగా ఎన్నుకోబడడం జరిగింది. తమ్మునికి బీసీ విద్యార్థి పక్షాన ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. తమ్ముడు భవిష్యత్తులో ఫీజుల గురించి, బీసీ ప్రజల గురించి, 42% రిజర్వేషన్ల గురించి, బీసీ రాజ్యాధికారం వచ్చేంత వరకు పోరాడాలనేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. Okay.